ప్రీతి సాగర్ మూర్తి గారిని జాబ్ నుండి తీసేశారంట అని అడుగుతుంది. సాగర్ అవును అంటాడు. ఎందుకు అని ప్రీతి అడుగుతుంది. నా ఇష్టం అని సాగర్ చెప్తాడు. అప్పుడు ప్రీతి మీ ఇష్టమా, అలా అంటే ఎలా సాగర్, నాతో కూడా చెప్పాలి కదా అని అంటుంది. సాగర్ అంత అవసరం లేదు ప్రీతి, కంపెనీ ఎండీగా నాకు ఆ హక్కు ఉంది అని చెప్తాడు. ప్రీతి హక్కుల వరకు ఎందుకు సాగర్, నాకు కారణం తెలియాలి కదా అని అడిగాను అంతే అని చెప్తుంది. సాగర్ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ప్రీతి సరే మీరేదో చిరాకులో ఉన్నట్టున్నారు, మరి కొత్త మేనేజర్ అని ప్రీతి మాట పూర్తి కాకుండానే ఆల్రెడీ అపాయింట్ చేశాను అన్నాడు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ. అందుకు ప్రీతి అదేంటి, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటున్నారు, ఓ 4 రోజులు ఆఫీస్కి రాకపోయేసరికి ఇన్ని మార్పులా అని అంటుంది. సాగర్ నా ఇష్టం అని చెప్పాగా, ఇక వదిలేయ్. ఇంకో విషయం, కొత్త మేనేజర్ని చూశాక షాక్ అవ్వడాలు, నన్ను ఆరా తీయడాలు లాంటి ప్రోగ్రాంలు ఏం పెట్టకు, అర్థమైందా అని అంటాడు. ప్రీతి షాక్ అవ్వడమా, నేనెందుకు షాక్ అవుతాను అంటూ ప్రీతి మాట్లాడుతూ ఉండగానే సాగర్ మరో మాటకు తనివ్వకుండా త్వరగా ఆఫీస్కి వచ్చేయి అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మనిషి అనుకొని ప్రీతి కూడా మెల్లిగా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి వెళ్ళగానే అందరినీ విష్ చేస్తూ యథాలాపంగా మేనేజర్ క్యాబిన్ వైపు చూసింది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూస్తూనే ప్రీతి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంగా అటువైపుగా వెళ్ళి ఆ వ్యక్తి చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చింది. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. తనే మన కంపెనీ కొత్త మేనేజర్ అన్నాడు సాగర్ ప్రీతికి దగ్గరగా వస్తూ. ప్రీతి సాగర్ మీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ నక్షత్రం మన ఆఫీస్లో వర్క్ చేయడం ఏంటి, దీనికి నేను ఒప్పుకోను అని చెప్తుంది. సాగర్ నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా అని చెప్తాడు. ప్రీతి మీ నిర్ణయాలతో నాకు పని లేదు, ఇది ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని స్థిరంగా చెప్పింది నక్షత్ర సాగర్ల వైపు మార్చి మార్చి చూస్తూ. సాగర్ అంటే నా నిర్ణయానికి గౌరవం ఇవ్వవు అంతే కదా, సరే అయితే నేను కూడా వెళ్ళిపోతాను, ఆఫీస్ నుండే కాదు ఇంట్లో నుండి, నీ జీవితంలో నుండి కూడా అని సాగర్ అలా అనేసరికి ఒక చైర్మన్గా తన బలం చూపించే కంటే ముందే ఒక భార్యగా భర్త మాటలకి లొంగిపోయింది. ఇక మాట్లాడలేక అక్కడ ఉండలేక కోపంగా బయటికి వెళ్ళిపోయింది. సాగర్ కూడా అంతే కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. నక్షత్రం మాత్రం సాగర్ని ట్రాప్లోకి దించే అవకాశం కోసం ఆలోచిస్తూ తన వర్క్లో పడింది. ప్రీతి బయటికి రాగానే అక్కడ ఉన్న గోడని తన పిడికిలితో గట్టిగా కొట్టింది. కానీ పాపం ఆ దెబ్బని గోడ తిని నొప్పిని మాత్రం ప్రీతికి ఇచ్చింది. కోపం తగ్గే వరకు ఆ గోడని అలా కొడుతూనే ఉంది. మెల్లిగా చేతి నొప్పితో పాటుగా తలనొప్పి కూడా పెరగడంతో కన్నీళ్ళని తుడుచుకొని కాఫీ కోసమని క్యాంటీన్ వైపు అడుగేసింది. ఆ క్యాంటీన్కి పార్కింగ్ ప్లేస్లో నుండే వెళ్ళవలసి రావడంతో మెల్లిగా అడుగులో అడుగులేస్తూ ఆలోచనల్లో ఉన్న ప్రీతికి మేడం అనే పిలుపు వినబడడంతో తన అడుగులతో పాటు ఆలోచనలను కూడా ఆపి తలెత్తి చూసింది. ఎదురుగా అంజీ నవ్వుతూ కనిపించాడు. మేడం కార్ తీయమంటారా అన్నాడు చేతులు కట్టుకుంటూ. అప్పుడు కానీ అర్థం కాలేదు తను పార్కింగ్ ప్లేస్లో ఉన్నానని. వద్దు అంజీ, క్యాంటీన్కి వెళ్తున్నాను అని అంది ఎటో చూస్తూ. అప్పుడు అంజీ మీరు క్యాంటీన్కి వెళ్ళడం ఏంటి మేడం, ఆర్డర్ ఇస్తే పట్టుకొస్తారుగా అన్నాడు అయోమయంగా. ప్రీతి లేదు అంజీ, ఈరోజు అక్కడికి వెళ్ళే కాఫీ తాగాలనిపించింది అంతే అని చెప్తుంది. ఇంతలో ప్రీతి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసి నవ్వుతూ చెవి దగ్గర ఉన్న బ్లూటూత్ ఆన్ చేసింది. హలో డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. రాకేష్ బాగున్నాను తల్లి, నువ్వు అని అడుగుతాడు. ప్రీతి ఫైన్ డాడీ అని చెప్తుంది. రాకేష్ సాగర్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. ప్రీతి బాగున్నారు డాడీ, అమ్మ బాగుందా అని అడుగుతుంది. రాకేష్ బానే ఉందిరా తల్లి, సరే రేపు మన కంపెనీలో మీటింగ్ ఉంది, అది మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ తప్పకుండా అటెండ్ అవ్వాలి సరేనా అని అంటాడు. ప్రీతి టుమారోనా, తప్పదా డాడీ అని అడుగుతుంది. రాకేష్ తప్పదు తల్లి అని చెప్తాడు. ప్రీతి సరే అయితే వస్తాను అని కాసేపు తండ్రితో మాట్లాడేసరికి మనసుకి హాయిగా అనిపించింది. ఇదంతా ఏదో పని మీద బయటికి వచ్చిన సాగర్ కంట్లో పడకపోలేదు. కానీ ప్రీతి హెయిర్ లీవ్ చేసుకొని ఉండడం వల్ల బ్లూటూత్ కనిపించకపోగా ఎదురుగా అంజీ మాత్రం కనిపించాడు. అసలు ప్రీతికి ఏమైంది,
ఎందుకు ఇలా డ్రైవర్తో అంత క్లోజ్గా ఉంటుంది? ఎవరైనా చూస్తారనే భయం కూడా లేకుండా, సిగ్గు లేకుండా పార్కింగ్ ప్లేస్లో వాడితో కలిసి ఆ నవ్వులేంటి అని ప్రీతిని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సాగర్ని గమనించని ప్రీతి సాగర్ అటు వెళ్ళగానే ఫోన్ పెట్టేసి అంజీ వైపు తిరిగింది. అంజీ, రేపు త్వరగా రా, వేరే కంపెనీ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్తుంది. అంజీ సరే అనడంతో అక్కడ నుండి క్యాంటీన్కి వెళ్ళిపోయింది. అంజీ ప్రీతి వెళ్ళిన వైపే చూస్తూ, ఇంకా ఎంతకాలం మేడం ఇలా? ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని మేడం అని పిలవాలి? నా మనసులో ఉన్న మాట మీకు త్వరగా చెప్పేసి ఈ పిలుపుకి స్వస్తి చేయాలని ఉంది, కానీ ఆ సమయం రావడం లేదు అని నిట్టూర్చి మళ్ళీ ఎప్పటిలాగే కారులో కూర్చొని నిద్రకు ఉపక్రమించాడు. తర్వాత, సాగర్, రేపు డాడీ వాళ్ళ కంపెనీలో మీటింగ్ ఉందంట, వెళ్ళాలి అని ప్రీతి చెప్తుంది. సాగర్, మీటింగ్ మీ నాన్న కంపెనీలో అయితే నువ్వెళ్ళి ఏం చేస్తావు అని అంటాడు. ప్రీతి, డాడీ నన్ను ఎండీగా చేశారు కదా, ఆ కంపెనీలోనే మీటింగ్, కంపల్సరీ నేను ఉండాలి అన్నారు అని చెప్తుంది. సాగర్, సరే అయితే వెళ్ళు అని అంటాడు. ప్రీతి, మీరు రావచ్చుగా సరదాగా అని అంటుంది. సాగర్, అంత ఓపిక ఇంట్రెస్ట్ లేవు కానీ నువ్వెళ్ళిరా అని అంటాడు. ప్రీతి, ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య అని అంటుంది. అందుకు సాగర్, నువ్వు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటుంటే మాటలు కొత్తగానే వస్తాయి అని చెప్తాడు. ప్రీతి, కొత్త అలవాట్లా అంటే అని అడుగుతుంది. సాగర్, ఏమీ లేదులే, వెళ్ళి పడుకో, పొద్దునే మీటింగ్ అన్నావు కదా అని సాగర్ అక్కడ నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చేసేదేం లేక ప్రీతి కూడా సాగర్ వెనకే నడిచింది. మర్నాడు సాగర్తో చెప్పి ప్రీతి మీటింగ్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నానికి పూర్తి కావాల్సిన మీటింగ్ కాస్త సాయంత్రానికి పూర్తి అయింది. ఆ తర్వాత ఏవో కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టే పని ఉండడంతో అవి చేస్తూ సమయాన్ని పట్టించుకోలేదు ప్రీతి. అప్పటికే సాయంత్రం 6 గంటలు కావడంతో ఆ కంపెనీ ప్రీతి వాళ్ళింటికి చాలా దూరం కావడంతో రాకేష్ ఆ రోజుకి తనతో పాటు వచ్చేయమని అడిగాడు. కానీ మర్నాడు సాగర్ వాళ్ళ స్నేహితుడి పెళ్ళి ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి అని సాగర్ చెప్పిన విషయం గుర్తు రావడంతో తండ్రి మాటని నిరాకరించి ఇంటికి బయలుదేరింది. వెళ్తూనే సాగర్కి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తున్నట్టు చెప్పింది. కార్లో, నక్షత్రం మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చినట్టు? వచ్చిందంటే ప్రశాంతంగా ఉండదు, ఏదో చేసే వెళ్తుంది. అసలు తన ప్లాన్ ఏంటి? సాగర్ని ఎలా మాయ చేసి ఆఫీస్లో జాయిన్ అయ్యింది అంటూ ఆలోచనల్లో ఉన్న ప్రీతి కార్ సడన్ బ్రేక్ వల్ల ఈ లోకంలోకి వచ్చింది. అంజీ, కాస్త చూసుకొని డ్రైవ్ చేయి అని అంటుంది. అంజీ, సారీ మేడం అని అంటాడు. ప్రీతి, సరే కొద్దిగా త్వరగా పోనీ అంజీ, కొద్ది దూరంలో ఫారెస్ట్ ఏరియా ఉంది, అది దాటేస్తే ఒక సిటీలోకి ఎంటర్ అయిపోతాం అని చెప్తుంది. అంజీ, సరే మేడం అంటూ కారు వేగాన్ని పెంచాడు. అప్పటికే చీకటి పడి చాలాసేపయింది. కార్లో అంజీని పాత పాటలు ప్లే చేయమని చెప్పి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసింది అనే మాటే కానీ ఆలోచనల కొనసాగింపు మాత్రం ఆపలేదు. కాసేపటికి కారు ఆగినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. అంజీ కార్ దిగుతూ కనిపించాడు. అంజీ, ఏమైంది, ఇక్కడ కారు ఎందుకు ఆపావు అని అంది చుట్టూ ఉన్న చెట్లను భయంగా చూస్తూ. వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఉన్న విషయం అర్థమై. అంజీ, మేడం, కారు ఏదో రిపేర్ వచ్చినట్టుంది, సడన్గా ఆగిపోయింది, మీరు కార్లోనే కూర్చోండి, నేను దిగి చూస్తాను అని క్రిందికి దిగి కార్ చెక్ చేసే పనిలో పడ్డాడు. 10 నిమిషాలు అయినా అంజీ నుండి సమాధానం లేకపోవడంతో కార్ దిగి అంజీ దగ్గరికి వెళ్ళింది. ఏమైంది అంజీ అని అడిగింది. అంజీ, ఏమో మేడం, ఎంత చెక్ చేసినా ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, మీరు కార్లో కూర్చోండి, నేను దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూసొస్తాను అని అంటాడు. ప్రీతి, అంజీ, మనం ఉన్నది అడవిలో, ఇక్కడ అలాంటి వారు ఎవరు దొరకరు, పైగా చీకటి కూడా పడిపోయింది అని చెప్తుంది. అంజీ, మరి ఏం చేద్దాం మేడం అని అడుగుతాడు. ప్రీతి, చేసేదేముంది, ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళడమే, ఇప్పుడు అంతకు మించి వేరే దారి లేదు అంటూ ఫోన్ వైపు చూసింది. అందులో సిగ్నల్స్ కనిపించకపోయేసరికి కొద్దిగా టెన్షన్ పడినా ఏదైనా వెహికల్స్ రాకపోతాయా అని ఆశతో చూస్తూ నిల్చుంది. అలా గంట సేపు చూసినా వచ్చే వాహనాలు తక్కువే అయినా ఆపిన నాథుడు ఒకడు లేడు. చా, ఈ మనుషుల్లో మానవత్వం కొద్దిగా కూడా ఉండట్లేదయ్యా, కార్ ఆపితే ఏదో ఆస్తి పోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటుంది. అందుకు అంజీ, అంటే మనం మంచి వాళ్ళం అని వాళ్లకు తెలీదు కదా మేడం, అసలే చీకటి, పైగా అడవి ప్రాంతం,
ఈ టైంలో ఎవరో తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఎలా ఇస్తారు మేడం అన్నాడు నవ్వుతూ. ప్రీతి అది నిజమేలే అంటూ అంజి నవ్వుతో జత కలిపింది. అలా 2 గంటలు వాళ్ళ ఎదురు చూపుల్లోనే కరిగిపోయాయి. అలా చూస్తూ ఆలోచిస్తున్న ప్రీతి ఆలోచనల్లోకి కార్తీక్ వాళ్ళ గెస్ట్ హౌస్ వచ్చి కూర్చుంది. అవును, కార్తీక్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఈ ఫారెస్ట్లోనే ఉండాలిగా. చీకటి పడిపోతుంది. ఈ టైంలో చేసేదేమీ లేదు. ఎంతసేపని ఇక్కడే ఉంటాము? అక్కడికి వెళ్ళిపోతే ఏదైనా దారి దొరకొచ్చు అని అనుకొని తన చేతిలో ఉన్న ఫోన్ టార్చ్ వెలుతురులో చుట్టూ చూసింది. ఆ గెస్ట్ హౌస్కి చాలాసార్లు రావడం వల్ల ఆ దారి తనకి సుపరిచితమే. ఎటు వెళ్ళాలి అని అర్థం అవ్వడంతో తను అనుకున్నది అంజీకి చెప్పి కార్ లాక్ చేసి రమ్మంది. అంజీ తను చెప్పినట్టే చేసి ప్రీతి వెనక నడిచాడు. మేడం, ఎక్కడ ఉంది మేడం అది అని అడుగుతాడు. ప్రీతి ఇక్కడ నుండి ఒక అరగంట నడిస్తే వస్తుంది. ఈలోపు వచ్చే వెహికల్స్ని లిఫ్ట్ అడుగుతూ వెళ్దాం. ఎవరైనా ఆపితే అదృష్టం, లేదంటే గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా వెహికల్ ఉండొచ్చు. అది కూడా కాదంటే అక్కడ సిగ్నల్స్ వస్తాయి కాబట్టి సాగర్కి ఫోన్ చేయొచ్చు అని ప్రీతి గలగల మాట్లాడుకుంటూ నడుస్తుంటే అంజీ ప్రీతినే చూస్తూ అడుగులు వేస్తున్నాడు. కాసేపటికి ఇద్దరు గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. వాచ్మెన్కి ప్రీతి తెలియడంతో నమస్తే చెప్తూనే పక్కనున్న అంజీని అదోలా చూశాడు. ప్రీతి హాయ్ అంకుల్, బాగున్నారా అని అడుగుతుంది. వాచ్మెన్ బాగున్నాను మేడం అని చెప్తాడు. ఇక్కడ కార్తీక్ది ఏదైనా వెహికల్ ఉందా అని అడుగుతుంది. అందుకు వాచ్మెన్ లేదు మేడం, మొన్నటి వరకు ఒక కారు ఉండేది కానీ రిపేర్ వచ్చింది అని చెప్తాడు. ప్రీతి ఇక్కడ కూడా రిపేరా? సరే కీస్ ఇవ్వండి అని అడుగుతుంది. ప్రీతి అడగగానే ఆ హౌస్ కీస్ ప్రీతి చేతిలో పెట్టాడు. అవి తీసుకొని నేరుగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి సోఫాలో కూలబడిపోయింది. అంజీ మాత్రం బయటే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫోన్లో సిగ్నల్స్ కనిపించేసరికి అమ్మయ్య అనుకొని సాగర్కి ఫోన్ చేసింది ప్రీతి. సాగర్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. సాగర్ ఏదో చేస్తున్నానులే కానీ ఎక్కడున్నావు? ఇందాక ఎప్పుడో బయలుదేరుతున్నా అన్నావు. ఫోన్ చేస్తుంటే అదేమో రీచ్ అయి చావట్లేదు అని అంటాడు. ప్రీతి ఫారెస్ట్ ఏరియాలో మన కార్తీక్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉందిగా, అక్కడున్నాను అని చెప్తుంది. ఆ మాటతోనే సాగర్కి కోపం మొదలైపోయింది. వాట్, అక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రీతి వచ్చేదారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది సాగర్. లిఫ్ట్ కోసం ఎంతసేపు చూసినా యూజ్ లేదు. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండడం మంచిది కాదని ఇలా వచ్చాము. సరే మీరు త్వరగా రండి అని అంటుంది. సాగర్ నేనెందుకు వస్తాను అని అంటాడు. ప్రీతి ఇది మరీ బాగుంది. మీరు వచ్చి తీసుకెళ్తే కదా నేను వచ్చేది. లేకపోతే రాత్రి అంతా ఈ అడవిలోనే ఉండమంటారా ఏంటి? నా వల్ల అయ్యే పని కాదు. త్వరగా రండి సాగర్, కడుపులో ఆకలి దంచేస్తుంది అని అంటుంది. సాగర్ అయ్యే పని కాకపోతే ఎలాగోలా రా, లేదంటే అక్కడే చావు అని కోపంగా ఫోన్ కట్ చేశాడు. ఏంటి ఈ మనిషి, రమ్మంటే రారు, మళ్ళీ నన్ను రమ్మంటారు. ఎలా వెళ్ళాలి? అసలు ఏమనుకుంటున్నారు? కార్ చెడిపోతే నాదా తప్పు, ఇప్పుడేం చేయాలి అంటూ తల పట్టుకొని సోఫాలో కూర్చుంది. ఇంతలో ఫోన్ మెసేజ్ టోన్తో పలకరించేసరికి ఫోన్ వైపు చూసి మెసేజ్ ఓపెన్ చేసింది. ఎలా వస్తావో తెలీదు, వస్తే ఈ రాత్రికే రా, లేదంటే రేపు నా శవాన్ని చూస్తావు, రిప్లై కూడా ఇవ్వకు అని సాగర్ నుండి మెసేజ్ చూడగానే చెమటలు పట్టేశాయి ప్రీతికి. ఏంటి ఇలా అంటున్నారు సాగర్, ఇప్పుడేం చేయాలి, ఎలా వెళ్ళాలి, కనీసం కారైనా పంపించొచ్చు కదా అని కన్నీళ్లతో ఆలోచనలు సాగించింది. కానీ ఎంతసేపు అయినా ఆలోచనలు పరిగెడుతున్నాయి కానీ ఒక నిర్ణయంతో ఆగడం లేదు. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత ఏదో ఐడియా రావడంతో ఎవరికో ఫోన్ చేసి బయటకు నడిచింది. మరోవైపు సాగర్, ప్రీతి నువ్వు ఈ రాత్రి అంతా ఆ అంజీతో ఉంటావన్న ఆలోచన కూడా నన్ను దహించేస్తుంది ప్రీతి. నా వల్ల కావడం లేదు. ఒకవేళ నువ్వు ఈరోజు రాకపోతే నిజంగానే నా గుండె ఆగిపోతుంది ప్రీతి అని ఏడుస్తూ బెడ్ పైన పడిపోయాడు సాగర్. ప్రీతి నేను గేట్ బయటే ఉన్నానురా అని అంటాడు. సరే అని ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళింది. అక్కడ అంజీ దోమలను కొట్టుకుంటూ కనిపించాడు. అయ్యో అంజీ, నువ్వు బయటే ఉన్నావా? లోపలికి రాకపోయావా? ఇక్కడ దోమలు చాలా ఉంటాయి, ఇక్కడే వాటిని కొట్టుకుంటూ కూర్చున్నావా అని అంటుంది. అంజీ అయ్యో పర్వాలేదు, నాకు ఇలా బయట పడుకోవడం ఈ దోమలు అన్నీ అలవాటే మేడం, మీరు లోపలికి వెళ్ళిపోండి అని అంటాడు. ఇక నీకు దోమలు కొట్టుకునే పని లేదులే, కార్ వస్తుంది. ఓకే, నువ్వు ఒక పని చేయి, ఈ డోర్ లాక్ చేసి బయటికి వచ్చేయి అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అంజీ ప్రీతి చెప్పినట్టే చేసి వెనకే నడిచాడు. వీళ్ళిద్దరూ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్తో మాట్లాడుతూ కనిపించాడు శశి. ప్రీతిని చూడగానే నవ్వుతూ నమస్కారం చేశాడు. ప్రీతి, చాలు చాలులే, మరీ అంత వెటకారం వద్దు అని అంటుంది. శశి, ఇందులో వెటకారం ఏముంది? చాలా రోజుల తర్వాత మీ దర్శనం అయింది కదా, అందుకే. అయినా అవసరం వస్తే కానీ గుర్తు రాలేదు కదా అని అంటాడు. ప్రీతి, అలా ఏమీ లేదు శశి, ఏదో బిజినెస్ టెన్షన్స్ అంతే అని చెప్తుంది. శశి, సరేలే అని అంజీ వైపు తిరిగి కార్ స్టార్ట్ చేయమని ముందు సీట్లో కూర్చున్నాడు. ప్రీతి వెనక సీట్లోకి ఎక్కగానే కార్ స్టార్ట్ అయ్యింది. ప్రీతి, అయినా శశి నువ్వెందుకు మాతో? కార్ కావాలి అని అడగగానే తెచ్చిచ్చావు కదా. ఇప్పటికే చాలా శ్రమ పెట్టేశాను, మళ్ళీ మాతో పాటు అంతా దూరం వచ్చి రిటర్న్ రావాలంటే కష్టం కదా. అంజీ రేపు కార్ తీసుకొచ్చి ఇచ్చేవాడుగా అని అంటుంది. అందుకు శశి, ప్రీతి, నా దగ్గర మీకు ఉన్నట్టు మనిషికి ఒక కార్ లేదు, ఒకే కార్ ఉంది. రేపు మార్నింగ్ నాకు కాలేజ్లో వర్క్ ఉంది, సో తప్పదుగా అని కాళ్ళెగరేశాడు. ప్రీతి, సరేలే కానీ థ్యాంక్స్ శశి, పిలవగానే వచ్చినందుకు అని అంటుంది. శశి, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకులే కానీ అంత అర్జెంట్గా ఇంటికి ఎందుకు? కార్ రిపేర్ అని సాగర్తో చెప్పి ఈ రోజుకి గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చు కదా, ఉదయాన్నే వెళ్ళాల్సింది అని అంటాడు. ఆ మాటకి ప్రీతికి ఏం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉంది. ఆ మౌనంలోనే శశి సమాధానం వెతుకున్నట్టు ఇంకేం మాట్లాడకుండా తను కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. కాసేపటికి ప్రీతినే మాట్లాడుతూ, ఏం లేదు శశి, రేపు సాగర్ వాళ్ళ ఫ్రెండ్ది పెళ్ళి ఉంది, అందుకే అని మళ్ళీ సైలెంట్ అయిపోయేసరికి శశి కూడా అవునా అని తల ఊపి మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా 60 నిమిషాల తర్వాత కార్ ఆగినట్టు అనిపించి ప్రీతి కళ్ళు తెరిచి చూసింది. శశి, ప్రీతి, ఇల్లు వచ్చేసింది, చాలా అలసటగా ఉన్నట్టున్నావు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను అని చెప్తాడు. ప్రీతి, అప్పుడే వచ్చేసిందా? సారీ శశి, నిద్ర పట్టేసింది. అవును, అంజీ ఎక్కడ? డ్రైవింగ్ సీట్లో నువ్వున్నావు అని అడుగుతుంది. శశి, నిద్రపోతే ఇంకేం తెలీదు కదా నీకు అని నవ్వుతూ, అంజీ వాళ్ళ ఇల్లు దారిలోనే అంటగా, సో అక్కడ డ్రాప్ చేయమని దిగిపోయాడు. తర్వాత నాకు ఈ సీట్ దొరికింది అని చెప్తాడు. ప్రీతి, అవునా, సరే రా ఇంట్లోకి అని అంటుంది. శశి, లేదు ప్రీతి, వెళ్ళాలి, చాలా లేట్ అయిందిగా అని తనని దించి శశి వెనుదిరిగాడు. ప్రీతి గేట్ దాటగానే ఎదురుగా డోర్ దగ్గర సాగర్ కనిపించాడు. సాగర్ని అక్కడ అలా చూడగానే తన అలసట అంతా పోయింది. నవ్వుతూ వెళ్ళి తనని హత్తుకుపోయింది. కానీ సాగర్ తనని దూరంగా నెడుతూ, ఎలా వచ్చావు అన్నాడు కోపంగా. ప్రీతి, ఏంటి సాగర్, చాలా టైర్డ్ అయిపోయాను, అయినా వచ్చాను అని సంతోషించకుండా మళ్ళీ ఈ ప్రశ్నలు ఎందుకు? రా లోపలికి వెళ్దాం అని అంటుంది. సాగర్, ముందు ఎలా వచ్చావో చెప్పి అప్పుడు లోపలికి కదులు, లేదంటే అని ఆగిపోతాడు. ప్రీతి, లేదంటే చెప్పు, లేదంటే ఏం చేస్తారు అంది నవ్వుతూ. అప్పుడు సాగర్, ఏదైనా చేస్తాను, అవసరమైతే మన బంధం ఇక్కడే తెంపేస్తాను అన్నాడు ఆవేశంగా. ప్రీతి, ఏమన్నారు సాగర్, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అని అంది నవ్వు స్థానంలో కన్నీళ్ళని ఉంచుతూ. సాగర్, ఏమన్నానో వినపడలేదా, లేకపోతే టాపిక్ డైవర్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నావా అని అడుగుతాడు. ప్రీతి, అంతలా డైవర్ట్ చేసేంత తప్పు నేనేం చేయలేదు, విష్ణు అంకుల్ కొడుకు శశి డ్రాప్ చేశాడు అని చెప్తుంది. సాగర్, ఓహో, అంజీ అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు శశిని పట్టుకున్నావా అని అంటాడు. ప్రీతి, మాటలు తిన్నగా రానివ్వండి సాగర్ అని అంటుంది. సాగర్, సరే అలాగే రాణిస్తానులే కానీ చాలా రోజుల తర్వాత నీ మాజీ ప్రేమికుడు ఎందుకు గుర్తొచ్చాడో చెప్పు అని అంటాడు. ప్రీతి, సాగర్ ప్లీజ్ అలా మాట్లాడకండి, శశి నా మాజీ కాదు, నేను తనని ప్రేమించలేదు. అండ్ ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, తను నా చెల్లెలికి కాబోయే భర్త అని చెప్తుంది. సాగర్, కాబోయే కానీ కాలేదుగా, అందుకే నీతో ఇంకా ఇలాంటి పనులు వెలగబెడుతున్నాడు అని అంటాడు. ఆ మాటకి ప్రీతి కోపంగా, షటప్ సాగర్, ఊరుకుంటున్నాను కదా అని మాటలు వదిలేస్తున్నారు. తనేమి తనంతగా తాను రాలేదు, నేను పిలిస్తేనే వచ్చాడు, అసలు మేము మాట్లాడుకునే చాలా నెలలు దాటింది అని చెప్తుంది. సాగర్, ఓహో, అయితే నువ్వే పిలిచావా, తప్పు బయట నుండి ఇంట్లోకి వస్తుందని అనుకున్నాను, నా కొంప నుండే మొదలైందన్నమాట అని అంటాడు. ప్రీతి, సాగర్ మళ్ళీ చెప్తున్నాను, మాటలు వదిలేసి నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్తుంది. సాగర్, ఇంత వాగుతున్నావు కానీ అర్జెంట్గా ఆ శశిగాడిని ఎందుకు చూడాలనిపించిందో మాత్రం చెప్పట్లేదు అని అంటాడు.
అప్పుడు ప్రీతి, ఎందుకా? పంపించారు కదా మెసేజ్. అది చూడగానే నిజంగానే నేను రాకపోతే ఏదైనా చేసుకుంటారేమో అని భయమేసి శశికి ఫోన్ చేయాల్సి వచ్చింది. అది కూడా తనకే. ఎందుకు అంటే ఆ గెస్ట్ హౌస్కి దగ్గరలో ఉండేది విష్ణు అంకుల్ వాళ్ళ ఇల్లే. అందుకే శశికి ఫోన్ చేశాను. మళ్ళీ కార్తీక్కి చేయొచ్చుగా అంటారేమో. వాడు మధ్యాహ్నం బైక్ స్కిడ్ అయి పడ్డాడంట. హాస్పిటల్లో ఉండగా వాడే ఫోన్ చేసి చెప్పాడు. అందుకే వాడిని రమ్మనలేకపోయాను. ఇదంతా కూడా మీరు రాకపోవడం వల్లే. అదే మీరే వచ్చి ఉంటే ఇంత సీన్ జరుగుండేది కాదు కదా అని చెప్తుంది. సాగర్, అబ్బా ఇంత నంగనాచివే, 2 నిమిషాల్లో తప్పు అంతా నా వైపు తిప్పేసి నువ్వు తప్పించేసుకున్నావు అని అంటాడు. ప్రీతి, మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థం అవుతుందా? ఇక మీతో మాట్లాడి అనవసరం, పక్కకి తప్పుకోండి అని సాగర్ని పక్కకి జరిపి లోపలికి వెళ్ళిపోయింది. సాగర్ ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి అంతవరకు దాచిపెట్టిన మద్యాన్ని బాటిల్ పలంగా తాగేసి సీసాని నేలకు విసిరికొట్టాడు. అంతలా విసిరికొట్టినా కూడా పగిలిన ఆ గాజు సీసా మళ్ళీ సాగర్ కాళ్ళతోనే సన్నిహిత్యాన్ని కోరుకుంది.